ఇప్పుడు బఠానీలు మనం తొక్క తీసేసుకుని ఇలా పెట్టేసుకుంటున్నాం కదా. బఠానీలు ఇందులో మన ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇందులో రకరకాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా రకరకాలు యాడ్ చేసుకోవచ్చు కదా. నేనైతే ఒక 4 రకాలతో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బఠానీలు ఒలిచాక కూడా ఆ తొక్కలు మనం పడేయాల్సిన అవసరం లేదండి డస్ట్బిన్లో. అందులోనూ మున్సిపాలిటీ స్ట్రైక్ కూడా అంటున్నారు కదా, తొక్కులు ఎక్కువైపోతే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా రావడం లేదు. అందుకని అయితే మనం ఈ వీలైనంత వరకు ఈ బఠానీ తొక్కలు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న గో వస్తే అలా పెట్టేస్తుంటాము. అందుకని మొత్తం బఠానీలు ఇలా ఒలిచేసుకున్నాక ఆ తొక్కలు నేను స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఎన్ని అయిందో. క్యాబేజీ పైన ఉన్న తొక్క, ఇలా క్యారెట్ పీల్ చేసింది, తర్వాత ఇలా బఠానీల తొక్కు అన్నీ కూడాను మనం ఇలా స్టోర్ చేసుకుని దానికి ఒకేసారి మనం పెడితే దానికి ఆహారం కూడా అయిపోతుంది. మన ప్రిపరేషన్ కూడా మనకి అంటే డస్ట్బిన్లో పడేయకుండా దాన్ని యూస్ఫుల్గా మనం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీకి అయితే పన్నీర్లు 2 ప్యాకెట్లు ఇలా తీసేసుకున్నాను.